హలో హాయ్ నమస్తే. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు కవించుకే మనస 11. ఇప్పటి వరకు 10 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయండి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మన కథ అయిపోతుందండి. సో అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా కొన్ని పార్ట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన కథ ఒకసారి చూద్దాం. చిన్నప్పటి నుంచి రోహన్ని ఇష్టపడిన సాత్వికకు రోహన్కి తనంటే ఇష్టం లేదని తెలుసుకుని సంజయ్ ప్రేమను అంగీకరించి తనని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత రోహన్కి పూర్తిగా దూరంగా వేరే ఊరు వెళ్ళిపోతారు. అక్కడ సంజయ్ అమెరికాకి వెళ్ళిపోదామని చూస్తూ ఉండగా సాత్విక ప్రెగ్నెంట్గా ఉంటుంది. సాత్వికకి బిడ్డ పుట్టిన తర్వాత సంజయ్ అమెరికాకి వెళ్తాడు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల సంజయ్ చనిపోతాడు. మరి సంజయ్ చనిపోయిన వార్త విని సాత్వికకి ఏమైంది తర్వాత కదా చూద్దాం. కవించుకే మనస 11. సాత్విక. సంజయ్ మరణ వార్త సాత్వికని మెంటల్లీ ఎంత అప్సెట్ చేసింది అంటే తను కొన్ని నెలల పాటు మనుషుల్లో పడలేకపోయింది. తన లోకంలో తను ఉన్నట్లు ఉండేది. బాబుని పట్టించుకునేది కాదు. ఎవరు పిలిచినా పలికేది కూడా కాదు. అందరూ తానే కోలుకుంటుంది అని మందులు వాడుతూ డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సాత్వికని ఆంధ్ర తీసుకువచ్చేశారు వాళ్ళ పేరెంట్స్. సంజయ్ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అని అమెరికా వెళ్దామనుకున్నారు. అందుకు శ్రీధర్ వాళ్ళు సాత్వికని వాళ్ళతో తీసుకువెళ్తామంటే సరే అని ఒప్పుకున్నారు. ఇలా అయినా ప్లేస్ మారితే సాత్వికలో మార్పు వస్తుందని. అలా సాత్విక వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఖుషి సనయలు కూడా వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. జయేష్కి ఖుషికి పెళ్ళి అయిపోయింది. ఖుషి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో శ్రీధర్ వాళ్ళు దగ్గరుండి వీళ్ళ పెళ్లి జరిపించారు. అప్పటికి సాత్వికకి 5వ నెల. ఇప్పుడు జయేష్ ఖుషీలు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. సనయ్య కూడా ఆఫీస్కి లీవ్స్ లేవు అని ఇంకో 2 రోజుల తర్వాత వెళ్ళిపోయింది. ఒకరోజు సాత్వికను చూడడానికి రోహన్ కుటుంబం మొత్తం వచ్చారు. వాసుకి శ్రీలక్ష్మికి తన బాధ చెప్పుకొని బావురుమంది. ఎలా ఉంది వదిన ఇప్పుడు సాత్వికకు అని అడిగింది శ్రీలక్ష్మి. చూస్తున్నారు కదా, ఇలానే ఉంది. మాట్లాడదు, పిలిస్తే పలకదు, ఎటో చూస్తూ ఉంటుంది. తినిపిస్తే తింటుంది, అంతే తప్ప మంచి నీళ్ళు కూడా తనంతట తాను తీసుకుని తాగట్లేదు. వాష్రూమ్కి కూడా తీసుకొస్తున్నాను అని కన్నీరు పెట్టుకుంది. ఇటు శ్రీధర్ కూడా సురేష్కి తన బాధ చెప్పుకున్నాడు. రోహన్ సాత్వికను చూడడానికి తన రూమ్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ ఊహించనేది జరిగింది. రోహన్ సాత్వికను చూసి బాధపడ్డాడు. సాత్విక అని పిలిచాడు, పలకలేదు. మళ్ళీ పిలిచాడు సాత్విక అని. అప్పుడే గదిలోకి వస్తున్నారు వీళ్ళిద్దరి పేరెంట్స్. రోహన్ రెండోసారి పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి ఇటువైపు తిరిగి చూసింది. తర్వాత బిగ్గరగా సంజయ్ సంజయ్ అని ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. రోహన్ గబుక్కున పట్టుకున్నాడు. అందరూ కంగారు పడిపోయారు. రోహన్ చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు. అనవసరంగా తను వచ్చి గతాన్ని గుర్తు చేశానా అని వ్యధ చెందాడు. డాక్టర్కి కాల్ చేశారు. డాక్టర్ వచ్చి సాత్వికను పరీక్షించి ఏం పర్వాలేదని, ఇంజెక్షన్ ఇస్తాను, స్పృహలోకి వచ్చాక కాల్ చేసి ఎలా ఉందో చెప్పండి అని వెళ్ళిపోయారు. గంట తర్వాత సాత్విక కళ్ళు తెరిచింది. వాసుకి చాలా ఆదుర్దాగా తనని చూసింది. అప్పుడు సాత్విక చిన్నగా పైకి లెగబోతూ నవ్వుతూ ఎందుకమ్మా అంత టెన్షన్గా ఉన్నావు అని అడిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని నెలల తర్వాత తమ కూతురు తను మాట్లాడడం షాకులో ఉండిపోయారు. తర్వాత ఆనందపడుతూ అమ్మా సాత్విక ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడిగారు. నాకేమవుతుంది డాడీ, నేను బాగానే ఉన్నాను, నాకేమైంది అని ఇంతలా టెన్షన్ పడుతున్నారు అనేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. ఏంటి ఇలా మాట్లాడుతుంది, తన మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఏమంటే ఏమవుతుందో అని భయపడుతున్నారు. తర్వాత రోహన్ని చూసి రోహన్ ఏంటి నువ్వు కూడా అంత వరి అవుతున్నావు అని నవ్వుతూ అడిగింది. హమ్మయ్య, అందరినీ గుర్తుపడుతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈలోపు వేరే గదిలో పడుకున్న సాత్విక బాబు వాత్సల్యాలు ఇచ్చినట్టున్నాడు. ఎవరూ తన దగ్గర లేరని ఏడుపు అందుకున్నాడు. ఆ ఏడుపు వినబడి వాసుకి గమ్మున వెళ్ళింది వాత్సల్య దగ్గరికి. సాత్విక వాసుకి వెళ్ళిన వైపే చూస్తుంది. వాసుకి వాత్సల్యని తీసుకువచ్చింది సాత్విక దగ్గరకు. అందరికీ టెన్షన్గా ఉంది. సాత్వికకి బాబు గుర్తు ఉన్నాడా, గుర్తు పడుతుందా అని. అందరి భయాలను పటాపంచలు చేస్తూ వాత్స ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ దగ్గరికి రా అని పిలిచింది సాత్విక. అందరూ రిలాక్స్ ఫీల్ అయ్యారు సాత్విక బాబుని గుర్తుపట్టినందుకు. వాత్సల్య వెళ్ళలేదు.
అమ్మమ్మ చేతిని వదలకుండా అమ్మమ్మ వెనక్కి వెళ్ళిపోయాడు. ఏంట్రా వాత్స రావట్లేదురా నా దగ్గరికి అని మళ్ళీ పిలిచింది. అయినా వెళ్ళలేదు వాడు. వాసుకి వాత్స అమ్మ పిలుస్తుంది వెళ్ళమ్మా అని అంటుంది. వాడికి నడక వచ్చుకుని నెలలే అవడం చేత బుడిబుడి అడుగులతో అటు ఇటు కదులుతున్నాడు. వాత్సని ఎత్తుకుని సాత్విక ఒడిలో పెట్టింది వాసుకి. వాత్స బెదురుచూపులు చూస్తున్నాడు. అమ్మా ఏంటి వీడు కొంచెం ఎదిగినట్లు కనిపిస్తున్నాడు అంది సాత్విక. ఏం చెప్పాలో తోచలేదు ఎవరికి. ఇంతలో రోహన్ని చూసింది. రోహన్, నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అని అడిగింది. రోహన్ తెల్లబోయాడు. రోహన్ అమెరికా వెళ్ళడం ఏంటమ్మా అని అడిగింది వాసుకి. ఏంటమ్మా నువ్వు ఏం తెలియనట్లు, బాబు పుట్టాక రోహన్ అమెరికాకు వెళ్ళాడు కదా అంది సాత్విక. ఈసారి తెల్లబోవడం అందరి వంతు అయింది. ఏంటి వదినా, రోహన్ అమెరికాకి వెళ్ళాడా అని అడిగింది వాసుకి శ్రీలక్ష్మిని. లేదు వదినా, అలాంటిదేమీ లేదు అని చిన్నగా అంది శ్రీలక్ష్మి. తర్వాత పిల్లాడు ఏడుపు మొదలుపెట్టాడు. బాబుకి పాలిచ్చే టైం అయింది అని చెప్పి అమ్మ అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పింది. సాత్వికకు ఎలా చెప్పాలో తెలియలేదు. పాలు రావు తల్లి అని వాపోయింది వాసుకి. సాత్వికకి అర్థం కాలేదు. ఎందుకు రావమ్మా, నేను వాత్సకి ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తున్నాను కదా అని అడిగింది. కాదమ్మా, నీకు బాలేదు కదా, అప్పుడు మాన్పించేశాం. నువ్వు వాడుతున్న మందులకి పాలు ఇవ్వడం మంచిది కాదన్నారు డాక్టర్స్, అందుకని మాన్పించేశాం అని చెప్పింది వాసుకి. నాకు బాగోకపోవడం ఏమిటమ్మా, ఏమైంది నాకు అంది సాత్విక. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు ఎవరికి. ఏం అవ్వలేదమ్మా, సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పిల్లాడిని తీసుకువెళ్ళి ఏమన్నా పెట్టు వాసుకి అని భార్యకు చెప్పాడు శ్రీధర్. సరే అమ్మా, నువ్వు పాలు కలుపుకునిరా అంది సాత్విక అయోమయంగానే. బాబుని తీసుకుని వెళ్ళబోయింది. వీడు ఉంటాడులేమ్మా అంది సాత్విక. బాబుకి ఫ్రూట్ బౌల్ తీసుకుని వచ్చింది వాసుకి. సాత్విక ఆశ్చర్యంగా, ఏంటమ్మా చిన్నపిల్లవాడికి ఫ్రూట్సా, స్మాష్ చేసి పెట్టాలి కానీ అంది. కానీ వాసుకి తెచ్చిన ఫ్రూట్ బౌల్ వెంటనే తీసుకుని అందులో ఉన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ తన చిన్న చిన్న చేతులతో తీసుకుని ముద్దుగా నోట్లో పెట్టుకుంటున్నాడు వాత్స. ఆశ్చర్యపోయింది సాత్విక. వీడెప్పుడు ఇంత పెద్దవాడు అయ్యాడమ్మా, నేను ఎలా మర్చిపోయాను అని ఆవేదన చెందింది సాత్విక. నువ్వు మర్చిపోవడం ఏంటమ్మా, అలాంటిదేమీ లేదు, రెస్ట్ తీసుకో కొంచెం సేపు అన్నాడు శ్రీధర్. బాబుని ఇలా ఇవ్వమని తీసుకోబోయింది వాసుకి. వద్దులేమ్మా, వాళ్ళ నాన్నతో ఆడుకుంటాడు, మళ్ళీ కోప్పడతాడు, అమెరికా నుంచి వచ్చినా తనకు ఇవ్వట్లేదని. తను ముందే చెప్పాడు కదా, అమెరికా నుంచి వచ్చాక బాబుని ఎవరికి ఇవ్వను అని అంది సాత్విక. ఏం మాట్లాడుతుంది సాత్విక, సంజయ్ లేడని తెలీదా, తనకి మర్చిపోయిందా, గుర్తు చేస్తే మళ్ళీ షాక్కి లోనవుతుందేమో అని భయపడి చూస్తున్నారు. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఇలా ఉండగా, రోహన్ తీసుకో నీ బాబుని, నీ దగ్గరే ఉంచుకో, మళ్ళీ నో కంప్లైంట్స్ అంది సాత్విక. బిత్తరపోయారు అందరూ ఒక్కసారిగా. అందరూ షాక్ కొట్టినట్టుండిపోయారు. రోహన్కి అయితే ఏమీ అర్థం కాలేదు. తీసుకో, నాకు టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటా అనగానే తన ఒడిలో ఉన్న బాబుని అప్రయత్నంగా తీసుకున్నాడు. నవ్వుతూ అందించింది సాత్విక. అందరూ గదిలోంచి బయటికి వచ్చేశారు. సాత్విక ఏమందో ఎవరికీ అర్థం కాలేదు. ఏమైంది సాత్వికకు తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించికే మనసా పార్ట్ 12 కోసం. మీ అందరికీ నా కథ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు గనక నా కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.